నువ్వు అంత మెచ్చి పోతలేవే బిడ్డ నిన్ను మావ మెచ్చి పంట పోతలేడే బిడ్డ నిన్ను బావలచ్చి పంట పోతలేరే బిడ్డ నువ్వు యారళ్ళు తెచ్చి పంట పోతలేరే బిడ్డ బిడ్డ రద్రకాంతులాగే బిడ్డ కన్న తల్లను చూడలేక ప్రారంభిస్తున్నాయి ఇళ్ళ నీకన్న పెద్దది పట్టుమాలే ఉన్నవే బిడ్డ నువ్వు చిన్నదాని ఉన్నవే బిడ్డ కట్టి కూడా ఉన్నవే బిడ్డ పట్టుమాలే ఉంటే కట్టి కూడా ఉన్నవే బిడ్డ నువ్వు అన్నింటి తెలుసుకోవాలి బిడ్డ నువ్వు ఒక్కదంట ఓడిపోతే బిడ్డ ఇక ఓ బిడ్డ రద్రకాంతురావే బిడ్డ ఇళ్ళ నువ్వు పట్టుమాల దేవంటే బిడ్డ దాన్ని కాపుకుల ఉన్నదే బిడ్డ నేను బ్రాహ్మణ కుట్టుబడి ఉన్నదే బిడ్డ రద్రకాంతి ఇళ్ళ నీకు అడవిల లెక్క ఉన్నది కానీ బిడ్డ అడవిల నీకు కోరదారం దొరకదే బిడ్డ నీకు ముందు దారం కోరదారం అవుతున్నదే బిడ్డ గొర్రె ఉండి దగ్గర నుంచి ఒడిగేసేది ఉన్నదే బిడ్డ నేను ఉన్ని కంకర ఉడుతున్నదే బిడ్డ దాని పట్టికుల గౌరంత కూడా ఉన్నదే బిడ్డ నేను ఉన్న కులం అంటే ఉన్న కూడా ఉన్నదే బిడ్డ ఓ బిడ్డ రద్రకాంతురావే బిడ్డ ఎంతసేపు చెప్పిన పత్రాలు దేవి పెద్దది నువ్వు చిన్నదాని ఉన్నవే బిడ్డ ఇవాళ నేను మరణమైనంతనే బిడ్డ నా బొక్కలు ఎములు కలు ఆగమయ్యవోకే బిడ్డ ఓ బిడ్డ రద్రకాంతురావే బిడ్డ నా బొక్కలు వంట పోతనే బిడ్డ నీకు పరివాడలై పుడుతున్నదే బిడ్డ నా తలపుర వంట పోయే బిడ్డ నీకు అంబడి కుండై పుడుతున్నదే బిడ్డ నా మాట్లాడే పనులు వంట పోయే బిడ్డ దొంగలు వేసిన పనుల దంతాలైతున్నాయే బిడ్డ నా
మందగమ్మ లోపల నా పొక్కలు ఒక వింటారు మరి పద్మాల దేవిని పత్తిక ఒన్ని కూడా ఉన్నది దాన్ని అటువంటి గౌరంతో ఎక్కువ దాని గౌరంతో పాసిద్ధమైంది అది ఎంతసేపు చెప్పిన దాన్ని పెద్దదంటారు ఎంతసేపు చెప్పిన నువ్వు ఎంత చీరు వచ్చిందని చిన్నదాని అంటారే నువ్వు అన్నింటిలో గెలుస్తావని ఎటువంటి పద్వాలు చదువుతాడు ఒక్కదాడు ఓడిపోతావే నేను ఉన్న కులం అంటే ఉన్న కులం ఉన్నదే నీ గొంగడికి అంచు దారం లేదు ఎల్లదే అంచు దారం అనగా పత్తి దారం పద్వాల దేవిని అడిగండి నీ గొంగడికి అంచు దారం లేదు ఎల్లదే గొంగడి అంచు దారం కాడు నువ్వు పద్వాల చేతి కింద ఓడిపోతావే నీకు పాసిత్త పనికి రావే జీవనాలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నానే పోయినాక నా బొక్కలాగనే రానున్న కళ్ళకరిగ లోపల మరి కొల్ల గురుమల్లకు పని మాటలు ఇవ్వడితే నివా ఎమ్మగొండ రాక్షసాలు చెప్పేది చెప్పుకుంటా అయ్యా ప్రాణాలు రావట చెప్పండు ప్రాణాలు వదిలిపెడుతుంది దేవుడు తల్లికేమో పోనేది ఉండవు నన్ను దొరకదు ఉండవు ఇవాళ నీ తల్లి చేత నా ప్రాణదేవి అన్నట్టు అటువంటి నాకు దొరకని పోమని చెప్పినట్టు పాడుగా పాడిన పడవగా పాడిన అది పరమాత్మ వల్ల ఆడిపోతాం అడవిలో యమగండ రాక్షసి అడవిలో బంగారు రత్నగాంధీ రామల్లయ్య నేను నిన్ను చూసుకొని తండ్రిని కూడబెట్టుకున్నా మరి నీతో వేదొత్తలు అటువంటి కుక్కలు తీసింది మా అంత కమ్మరములు పెట్టుకోని మరి పద్మాల దేవిని అటువంటి భగవంతుడి వల్ల బాలరత్నాన్ని వెంబడి పెట్టుకోని అయ్య మందగాడిగా ఇద్దరమ్మా మందగాడిగా ఇద్దరమ్మా ఎవడెత్త ఉందమ్మా ఎవడెత్త ఉందమ్మా చిన్నవాడి దేవుడు శివనీరకండు దేవరాజు అక్కడ అంతా కడిగిరమ్మా అంతా కడిగిరమ్మా వచ్చేవరకల్లా మరి మళ్ళా ఏమన్నాడు బాగా మరి మా అన్న మల్లన్న మా
అన్న అటువంటి ఆదిభైరవుడికి వాడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు. నేను తూర్పుకెళ్ళి పోతా, నేను తూర్పుకెళ్ళి నూరొస్తా, పడవటికెళ్ళి నూరా. మరి మా అన్న అడిగితేనేమో నా పేరు చెప్పు, నిన్ను ఎవరు రమ్మన్నారు మా అన్నట్టు. అప్పుడు మీ తమ్ముడు రమ్మన్నాడు నా పేరు చెప్పు, మరి నిన్ను ఎవరు రమ్మన్నారు నేను అడిగితే నువ్వు మా అన్న పేరు చెప్పు. ఒకరి పేరు ఒకరికి ఒకరి మీద ఒకరికి మందకానికి వచ్చిండు మల్లన్న. మరి బాగా రత్నంగి సంబారం ఏదన్నా నిద్ర పెట్టుకుంటాడు, కృషి పెట్టుకోండి. అడవైన ఉంటున్నామా, అడవైన ఉంటున్నా నిన్ను ఎవరు రమ్మన్నారు? నిన్ను ఎవరు రమ్మన్నారు అక్క? నన్ను ఎవరు రమ్మన్నాడు? మీ అన్న రమ్మన్నాడు. మా అన్న రమ్మన్నాడు. తోడు వాడ ఎడ్డేడు మొగపోవడమా, ఎండపూట వచ్చుడు తోల మొగపోవడమా, తోలకపోవడం వచ్చింది అన్నట్టు. నేను మందకాడుంటే సందు దొరకదని అగ్గిపోడే వచ్చి అగ్గి చాడలు వేయండు. ఇక లాలుగాని చూసుకొని అగ్గి తగలమా సంసారం చెప్పుకోండి. ఆడదాన్ని చూసుకొని నన్ను మాతో కాడికి లోరించు. అందుకే రాయే ఏ నాయన చెప్తా, ఏ నాయన చెప్తా. ఐసీకి తెసి ఉష్కలు కట్టి దిగేసి నచ్చి ఎవరు నాది రెండు ఉప్పు గుళ్ళు నేను పర్వతం నేను పర్వతం మీద కొన్ని రెండు బట్టలుంటే ఈ సంగతి మొత్తం చెప్తాను. ఎవరు రమ్మన్నారు? బావా ఎక్కడి బావా? ఎవరు ఎవరా? మీ తమ్ముడు రమ్మన్నాడు. రాముడా నువ్వు అగ్గి పోయిన కాడ ఆడదాన్ని ఊరుకున్నావు, దాన్ని ఓడుకొని మందకాడికి వచ్చిన వాళ్ళ మందిగా ఇక పోయిన కాడ పోయినావు, ఇక తేనైకి వచ్చావు, ఇక తెచ్చింది కూడా వచ్చింది. వాడు రమ్మంటే వచ్చినాడు, పోమంటే వచ్చి పోతుందా పోదు. ఆరి మళ్ళీ కోరు మళ్ళా ఇదన్న రోజున మన నాయన బొర్రకాడ మనకు కావాలన్నావు. మనకు కావాలంటే కోరినైతే పట్టుకొచ్చావు కానీ అన్ని మంచిగా ఉన్నాయిరా, అన్ని మంచిగా ఉన్నాయి కానీ దీనికి ఏందో రెండు సన్పుష్ప రొంబొచ్చ గడ్డలైనాయి. రెండొచ్చరా? అన్న అన్న అవి రొమ్మొచ్చలు కాదు. దాన్ని ఏం చేద్దామంటే పలుగాలు పెట్టి వెళ్ళగొట్టాడవా? అన్నా ఇగో ఈ ఫోన్ తెచ్చుకున్నావు కానీ ఆయన ఫోన్ తెచ్చుకోపోదు. ఫోన్ ఇప్పుడే గడ్డలైన తెచ్చుకుంటే కదా ఈ కోరి పాడు గాను, ఈ కోరి బత్తాలురా ఈ రొమ్మచ్చగా అయితేవా అయిపోయింది.
పచ్చ గడ్డలు కొట్టు. అట్లే కాదు అవి సనులోములే సనులోములు ఆ, సను పుష్పాలు ఆ సౌండ్ పుష్పాలు. అరే ఈ సను పుష్పాలు అన్నావు. తల్లిబడి గొల్లెకు తాగులు ఎగడుకుంటాయి చూడు ఆ, దాని లెక్క యాడ్ అనుకుంటాయి. అయితే ఆ గొర్రెకు పిల్ల పుడుతుంది, గొర్రె పాలు ఇస్తుంది. ఓయ్, ఈ గొర్రె పాలు పిల్ల పుడుతుంది, గొర్రె పిల్ల ఇస్తుంది. మరి దీనికి ఎవరు తింటారా? నువ్వు అనేరా? వీడు మంచోడు అనేవారా? అట్లే కాదే వాడి ఇస్తాడు, ఇద్దరు కొడతారు. దానికి కడుపులో ఉన్న పిల్లల్ని ఇద్దరు ఆ, అయితే ఇది కలే నుండి పెంచే నుండి ఉప్పు కారం వచ్చాడు ఉడకవంతం ఉండదు. రానున్న కళ్ళ కళ్ళలో పద ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకర పళ్ళు, ఇన్నూట ఇద్దరు పత్తి కంకర పళ్ళు. నా 104 నాదాయి కులమాంధ్రం ఉంటారు. మరి కనిపించేది ఉంది అడవిలో బాలరత్న గాంధీ. అయితే పిల్లలు ఇస్తారు. అరే అరే అదైతే మన ఆయన మందకాడు ఏం చెప్పిండా? ఏం చెప్పిండు? ఏదున్నా పొత్తులు తినాలి. ఇద్దరు శిల్సనం చెల్లెళ్ళకి అందరి పొత్తులు చేసుకొని తలా ఇంత చేసుకొని తినమన్నారు. అవును. మరి ఇది నీకు అనాగ్రా? ఏ అన్నా ఇది నాది. ఇది ఇద్దరిది ఇది ఇద్దరు చెప్తాండు. అరే నేను పాలు పెడతా. ఇది ఇద్దరికి సంబంధించిన మన నాయన అన్నాడు. ఏదైనా ఇద్దరు కలిసి నిలబడి కొడక కలిసి బతుకుర్రి. ఒక్కదాడ దొంగల సంచులు కలుగు అనుకోరు పండుకోరు అన్నాడు. ఈ కోరి తెచ్చినావు. ఈ యొక్క కోరి కూడా మన ఇద్దరికి ఉంటుంది. ఇక బొడ్డు కనుక పాలు పెడతాను. బొడ్డు కిందికి నాకు, బొడ్డు మీదకి నీకు. ఎట్లా పేరల్లో లక్స్ లైఫాయి అది మేకప్ కిట్ ఆ కిట్ మేము ముఖం ఏముతాడే అమ్మ కొడుక ఏ పక్కడి కింది పక్కడిరా. అయ్యో ఈ కింది పక్క నాకు, మీది పక్క నీకురా. అట్లా అంటావు. పిండ వింటవు బాబాయ్ ఓ బాబాయ్ పిండ వింట చెప్పుతున్నా ముద్ర చవనందు పెట్టవు బాబాయ్ ఓ బాబాయ్ బాబాయ్ భయమూర్తి చెల్లెతోడు సొప్ప చేయరాదు మనతోడు సొప్ప చేయరాదు బాబాయ్ భయమూర్తి. దీపాలు పెట్టుకోండి. బోనాల మీద దీపాలు పెట్టుకున్నమ్మ పొద్దు పోతుంది. ఇది లెక్కమే ఇంకా లెక్కమే ఇక్కడ ఇలా బంద్ చేసినారు. లెక్కం బాగా చెప్తా అయ్యా లెక్కం పడి 4 కూర్చొని లెక్కం చెప్తున్నా. మరి బామ రత్నగాంధీ భగవంతుడు అది బయట కొట్టి కళ్ళ చూసిండు.